నమస్కారం శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం నేను నారాయణ రెడ్డి 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్గా ఉండాలన్నదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమని ఆ లక్ష్య సాధనలో భాగంగా రానున్న 5 ఏళ్లలో ఏడాదికి 15% వృద్ధి సాధించే దిశగా జిల్లా ప్రణాళికను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అధికారులతో వికసిత్ ఆంధ్ర 2047 జిల్లా యాక్షన్ ప్లాన్ 2024-29 పై జిల్లా అధికారులతో వర్క్షాప్ నిర్వహించారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా 2047 నాటికి వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రానున్న 5 సంవత్సరాల కాలంలో ఏడాదికి 15% వృద్ధి సాధించే దిశగా జిల్లా ప్రణాళికను సిద్ధం చేయడంతో పాటు అందుకు అనుగుణంగా సంబంధిత శాఖల అధికారులు కృషి చేయాల్సి ఉందని కలెక్టర్ అన్నారు. జిల్లాలో జీడీపీని వృద్ధి చేసుకునేందుకు వ్యవసాయ, ఉద్యాన అనుబంధ, పారిశ్రామిక, ఆక్వా తదితర రంగాల ద్వారా ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అన్నారు. పర్యాటక రంగ అభివృద్ధిపై దృష్టి సారించి అందుకు అనుగుణంగా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే దిశగా ప్రత్యేక రూట్ మ్యాప్ను రూపొందించాలని అన్నారు. ప్రాథమిక అవసరాలైన తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు, విద్యా నిర్వహణలో వృద్ధి సాధించేలా లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. మండలాల భౌగోళిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా లక్ష్యాలను మండలాల వారీగా అధికారులు ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. తొలుత జిల్లా యాక్షన్ ప్లాన్ 2024-29కి సంబంధించి తీసుకోవాల్సిన అంశాలపై జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి వెంకటేశ్వర్లు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా జిల్లా అధికారులకు వివరించారు. వర్క్షాప్లో జెడ్పీసీఓ మాధురి, డిఆర్డీఏ పీడీ వసుంధర, పశు సంవర్ధక శాఖ జేడీ డాక్టర్ బేబీరాణి, జిల్లా ఉపాధి కల్పన అధికారి భరద్వాజ, వ్యవసాయ శాఖ జేడీ శ్రీనివాసరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ మర్దనాలి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మణనాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ నుంచి కూడా ఈ విజన్ స్టేట్మెంట్ అనేది తయారు చేయాలి. ఇక్కడ మనకు 24 నుంచి 29 వరకు 5 ఇయర్స్ పర్స్పెక్టివ్ ప్లాన్ మనం తయారు చేయాలి. సో దీనికి ఎలా తయారు చేయాలి అంటే నేను అడాప్టెడ్ బాటమ్ అప్ అప్రోచ్. అంటే we would be starting from village నుంచి మండల్ నుంచి డివిజన్ నుంచి డిస్ట్రిక్ట్. సో మీ అందరూ కూడా ఈ ఐడియా ఉంది. You all must be aware of this bottom approach to top approach. ఎలా చేయాలనేది ఐడియా ఉంటుంది. సో ఇప్పుడు సిపిఓ గారు మీ అందరికీ కూడా చెప్పారు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా కొన్ని డిపార్ట్మెంట్స్ చూస్తే డైరెక్ట్ గా గ్రోత్ డిపార్ట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీస్, అగ్రికల్చర్, హార్టికల్చర్. సో ఇవి అన్ని కూడా యూ కెన్ క్వాంటిఫై ద గ్రోత్. కొన్ని డిపార్ట్మెంట్స్ చూస్తే వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, దెన్ పీడీడీఆర్డీ మీ డిపార్ట్మెంట్ కూడా. సో మీరు హెచ్ఓడిస్ మీరు ఏం చేయాలంటే మీ డిపార్ట్మెంట్ ఇక్కడ చెప్పినట్టు మన కంట్రీ ఇప్పుడు ఈ ఎకానమీ విజన్, డెవలప్మెంట్ విజన్ దృష్ట్యా 5th ప్లేస్ లో ఉంది. సో ఇది 2047కి ఫస్ట్ ప్లేస్ కి తీసుకురావాలనేది గవర్నమెంట్ యొక్క మెయిన్ ఉద్దేశము. మరి ఇందులో భాగంగా ఈ ప్లానింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇది విలేజ్ లెవెల్లో జరగాలి, మండల్ లెవెల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్, ఈ 3 లెవెల్స్ లో ఈ ప్లానింగ్ అన్నది ప్రాపర్ గా జరిగితే ఈ 15% డెవలప్మెంట్, ఎవ్రీ ఇయర్ 15% డెవలప్మెంట్ అనేది జరగడానికి అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి మరి మనకు ప్రెసెంట్ అక్కడ లోకల్ ప్రతి డిపార్ట్మెంట్ కు సంబంధించి లోకల్ గా ఉన్న రిసోర్సెస్ ఏంటి, ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్న మెథడ్స్ ఏంటి, దీన్ని ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ల్యాబ్సెస్ ఏమున్నాయి, అవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకొని ఇంకా బెటర్ గా ఎవ్రీ ఇయర్ 15% డెవలప్మెంట్ వచ్చేటట్లుగా. కోల్కతాలో జూనియర్ మహిళ డాక్టర్పై అత్యాచారం, హత్య ఘటన జరగడం చాలా బాధాకరమని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. నగరంలోని ప్రభుత్వ జనరల్ వైద్యశాల వద్ద జూనియర్ డాక్టర్లు, మెడికల్ విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా లేఖను పంపిస్తామని, సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. 2014 నుంచి 2019 వరకు ఒంగోలు మెడికల్ కళాశాల జనరల్ ఆసుపత్రికి 1000 ఓపీలు వచ్చేవని, గత 5 సంవత్సరాల కాలంలో బాగా తగ్గాయని, మెరుగైన వసతులు కల్పించి రోగులకు మంచి వైద్య సేవలు అందించేలా కృషి చేస్తామని అన్నారు. జూనియర్ డాక్టర్లు వసతులు సరిగా లేవని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ దృష్టికి తీసుకెళ్లగా కలెక్టర్తో కలిసి పరిశీలన చేసిన త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నీటి సమస్య లేకుండా పూర్తి స్థాయిలో పరిష్కారం చేస్తామని అన్నారు. రాత్రిపూట సమయంలో మహిళా వైద్యులకు ప్రత్యేక
పెట్రోలింగ్ నిర్వహించేటట్లు ఆదేశాలు జారీ చేస్తున్నారని, పూర్తి స్థాయి రక్షణ కల్పించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎప్పుడు అందుబాటులో ఉంటానని, ఏ సమస్య వచ్చినా తన వద్దకు తీసుకురావాలని అన్నారు. ఎమ్మెల్యే వెంట రిమ్స్ వైద్యులు డాక్టర్ నామినేని కిరణ్, జూనియర్ డాక్టర్లు ఉన్నారు. పెట్రోలింగ్ ఉంటే హాస్పిటల్ మొత్తం ఒక 3-4 టైమ్స్ అన్నా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉంటాయి సార్. దాంతోపాటు వాష్రూమ్స్ కూడా సరిగ్గా లేవు సార్ హాస్పిటల్లో. ఏమైనా వాష్రూమ్స్ కానీ ఏదైనా కూడా ఇలాంటి సంఘటనలు మన సమాజంలో జరగటం అది మంచిది కాదని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మన దగ్గర కూడా మనం ఒంగోళ్ళకి వచ్చే లోపలికి మీకేం కావాలా, మీకేం చేయాలా, నైట్ డ్యూటీస్లో ఉండే వాళ్ళకి మీకేమైనా ప్రికాషన్స్ కానీ ఎట్లా ఏం చేయాలో మీరు ఒకసారి చెప్పండి. దాన్ని తప్పకుండా మనకి ఇక్కడ ఉండే పరిస్థితులు మాత్రం 100% నేను ఉంటాను. మీకు ఖచ్చితంగా నాకు దానికి ఇంప్రూవ్మెంట్ చేస్తాను. బయట జరిగే విషయాలు కూడా ప్రభుత్వానికి కూడా ఒక లెటర్ రాస్తాం. ఇది సెంట్రల్ ఇష్యూ కాబట్టి సెంట్రల్ ఇష్యూలో ఇది పోయినసారి ఒకసారి ఢిల్లీలో జరిగింది. అది ఒక ఇష్యూ, మేజర్ ఇష్యూ. నెక్స్ట్ ఈ ఇష్యూ కూడా చాలా డ్యామేజ్డ్ ఇష్యూ. అది వాళ్ళ మనుషుల్లాగా చేయకుండా దాన్ని చాలా ఇబ్బందులుగా అవన్నీ కూడా చెప్తా ఉంటే కూడా ఆలోచిస్తేనే భయపడే పరిస్థితి వస్తూ ఉంది. అని అలాంటి సిచ్యువేషన్ ఎక్కడ జరగకూడదు అనేది నేను కూడా భావిస్తా ఉన్నా. మీరు ఒంగోలులో మనకి ఎట్లా కావాలన్నా కూడా మనం చేయడానికి ఆల్ సపోర్ట్ చేయడానికి మాత్రం నేనైతే ముందుంటాను. మీకు చెప్పేసి నేను కలవడానికి వచ్చాను తెలియజేస్తూ ఇంట్లో తీసుకుంటాను. ఏదేది కంప్లైంట్స్ ఉన్నాయో అన్నీ నోట్ చేసుకుని దాన్ని కూడా రెక్టిఫై చేస్తాం. డ్రింకింగ్ వాటర్ కూడా ఆ రోజు కార్పొరేషన్కి ఇస్తున్నాం. మీకు ఎంత కావాలంటే అంత కార్పొరేషన్ కమిషనరీ చేస్తాం. అవసరమైతే ట్యాంకర్స్ని కూడా వచ్చి మీకు వచ్చేటట్టుగా కూడా అది కూడా ఇమీడియట్గా దానికి చెప్పేస్తాం. కార్పొరేషన్ కూడా వాటర్ ప్రాబ్లం కూడా లేకుండా అవి కూడా చూస్తాం. నేను కలెక్టర్ గారు వచ్చినప్పుడు మీరు కూడా మనందరం మొత్తం ఇన్స్పెక్ట్ చేసేటప్పుడు ఏదైతే ఈ కొన్ని రూమ్స్ ఇట్లాంటివన్నీ చెప్పారో దాన్ని అన్నీ కూడా నోట్ చేసుకొని ఇమీడియట్గా చేస్తాం. మన టైంలోనే డ్రింకింగ్ వాటర్ కూడా ప్లాంట్ కూడా నేనే పెట్టించాను ఆ రోజు. నా సొంత డబ్బులతో పెట్టించాను ఆ రోజు. పెట్టించేది ఈరోజే కంటిన్యూగా వాటర్ వస్తూ ఉంది. ఈరోజు హాస్పిటల్ అందరికీ ఇదే వాటర్ వస్తూ ఉంది. ఇంకోటి కూడా చెప్పాము, అన్న క్యాంటీన్ కూడా ఒకటి ఇక్కడ పెట్టిస్తాను. ఎందుకంటే ఈ పేషెంట్స్ వాళ్ళు ఎవరైనా వాళ్ళు వచ్చినా కూడా పేదవాళ్ళు అన్న క్యాంటీన్ కూడా 4 అన్న క్యాంటీన్ స్టార్ట్ చేసాం. ఇక్కడ కూడా ఒకటి పెడతాం. నగరంలోని కాకతీయ నగర్లో ఈ నెల 9వ తేదీన గుమ్మడి నాగార్జునరావు ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో నిందితుడిని అరెస్టు చేసి అతని నుంచి 50 సవర్ల బంగారు ఆభరణాలు, 2 మోటార్ సైకిళ్లు, కొంత నగదు స్వాధీనం చేసుకోవడం జరిగిందని, వాటి విలువ 40 లక్షల రూపాయలు ఉంటుందని ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. నగరంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. రాజమండ్రి ప్రాంతానికి చెందిన ప్రభుకుమార్ అనే వ్యక్తి దొంగతనాలకు పాల్పడుతూ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇటీవల నగరంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా నిందితుడు ప్రభుకుమార్ అతని వద్ద బంగారు ఆభరణాలు ఉండటంతో అనుమానంతో అదుపులోనికి తీసుకుని విచారించగా ఒంగోలుతో పాటు చీరాలలో కూడా దొంగతనం చేశారని, అదే కాకుండా అతనిపై అనేక కేసులు ఉన్నాయని అన్నారు. నిందితుడి వద్ద నుంచి సొత్తును రికవరీ చేసి రిమాండ్కు పంపించడం జరుగుతుందని అన్నారు. వారం రోజుల్లో జరిగిన నేరాన్ని అధ్యయనం చేసి విభిన్నంగా పరిశీలించి క్రైమ్ పోలీసులు, 2 టౌన్ పోలీసులు, తాలూకా పోలీస్, జిల్లా క్రైమ్ పార్టీ తిరిగి నిందితుడిని పట్టుకోవడం జరిగిందని, వారికి రివార్డు ప్రకటిస్తున్నానని అన్నారు. సమావేశంలో ఏఎస్పీ క్రైమ్ సేదరబాబు, 2 టౌన్ ఇన్స్పెక్టర్ జగదీష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇంటి యజమాని నాగార్జునరావు మాట్లాడుతూ అతి తక్కువ సమయంలో తమ ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో ఛేదించి బంగారు ఆభరణాలు, నగదును అందజేసినందుకు చాలా సంతోషంగా ఉందని పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. ఇతని మీద దాదాపు 20 కేసులు ఉన్నాయి. గుంటూరు, విజయవాడ, అలాగే రాజమండ్రి, వైజాగ్, అనకాపల్లి ఈ ఏరియాల్లో, అలాగే హైదరాబాద్లో కూడా ఒక 4-5 అఫెన్సులు చేస్తున్నారు. మొత్తం ఇప్పటి వరకు అయితే 25 అఫెన్సులు ఇతని మీద ఉన్నాయి. మనకు ఒంగోలులో లాస్ట్ ఒక 4 days బ్యాక్ ఒక గుమ్మడి నాగేశ్వరరావు అనే ఆయన ఇంట్లో దాదాపు 50 సవర్ల బంగారు నైట్ దొంగతనం జరిగింది. వెళ్తూ దొంగ ఈ పల్లివెల ప్రభుకుమార్ అనే వ్యక్తి దొంగతనం చేసి వాళ్ళు పెళ్లికి వెళ్ళున్నారు ఓనర్స్. ఆ టైంలో ఇతను డోర్ బ్రేక్ చేసి నైట్ 1:30 ఆ టైంలో ఇంట్లో ఉన్నటువంటి దాదాపు 50 సవర్ల బంగారు, నగదు, 1,80,000 రూపాయల నగదు, వెళ్తూ ఒక బండి కూడా తీసుకెళ్ళడం జరిగింది. 2 వీలర్ బండి తీసుకెళ్ళడం జరిగింది.
సో ఇమ్మీడియట్లీ అది మనకు ఓనర్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేయటం, పోలీస్ టీంలు కూడా క్లూస్ టీంలు అన్నీ వెళ్ళడం, ఆ సీన్ ఆఫ్ అఫెన్స్లో అన్నీ కలెక్ట్ చేయడం జరిగింది ఎవిడెన్స్. అలాగే మనం వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఈ అబ్బాయి అదే దొంగ బండి వేసుకొని మనం ఇదే పనిగా మన టీంలన్నీ తిరుగుతున్నాయి, ఇక్కడే తిరుగుతుంది బండి అని చెప్పి మనం ట్రాక్ చేయడం జరిగింది. ఇతను పట్టుకుంటే ఇతని దగ్గర ఒక లాడ్జ్లో ఈ ఇంటాక్ట్ ప్రాపర్టీ, ఈ మొత్తం 40 లక్షల రూపాయల ప్రాపర్టీని మనం సీజ్ చేయడం జరిగింది. అలాగే ఇతను విజయనగరంలో, అలాగే రీసెంట్గా చీరాల్లో ఒక బైక్, విజయనగరంలో ఒక బైక్, అలాగే ఒంగోలులో ఒక షట్టర్ ఆఫెన్స్ చేశారు, దాంట్లో కూడా ఒక 60,000 రూపాయలు, విజయనగరంలో దాదాపు 5 సవర్ల బంగారం కూడా దొంగతనం జరిగింది, అది కూడా ఇక్కడ కన్ఫెస్ చేశారు. సో ఇతన్ని పరిశీలిస్తే ఇతని బ్యాక్గ్రౌండ్ని దాదాపు 25 కేసుల్లో ఇతను అంతర్రాష్ట్ర దొంగగా చలామణి అవుతూ హైదరాబాదు, అక్కడ కొన్ని పోలీస్ స్టేషన్లో కూడా దొంగతనాలు చేయడం జరిగింది. జల్సాలకు అలవాటు పడ్డటువంటి జీవితం అతనికి షీట్ కూడా ఓపెన్ అయ్యి చేయడం జరిగింది. అలాగే ఈ కేసులో సత్వరం స్పందించి ఇమ్మీడియట్లీ 2 టౌన్ సిఐ వాళ్ళ టీం అందరూ కూడా, ఈ పేర్లన్నీ ఉన్నాయి దీంట్లో, సిసిఎస్ సిబ్బంది, 1 టౌన్ తాలూకా, ఈ సిబ్బంది అంతా కూడా ఇమ్మీడియట్లీ దీంట్లో చాలా ఎక్కడెక్కడ ఈ దొంగతనం జరిగిన తర్వాత వెహికల్ ఎక్కడెక్కడ వెళ్ళింది, అతని మూమెంట్లన్నీ ట్రాక్ చేస్తూ మనం పట్టుకోవడం జరిగింది. అలాగే క్రైమ్ అడిషనల్ ఎస్పీ గారు కూడా వాళ్ళ టీమ్స్, 2 టౌన్ సిఐ జగదీష్ వాళ్ళ టీం అంతా కూడా దీంట్లో చక్కగా పనిచేశారు. ప్రాపర్టీని కూడా ఒక్క ఆర్నమెంట్ మిస్ కాకుండా మనం దీంట్లో రికవరీ చేయగలిగాం. మీరు చూశారు, ఆ ఓనర్ గారు కూడా చాలా ఆనందంగా ఈ కేసుని ఇంత చేజ్ చేశారు, పోలీసులకి మేము రుణపడి ఉంటాం అనేసి. సో ఈ కేసు ఛేదించినటువంటి వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. నేను తెలియజేసింది ఏంటంటే, మీరు వెళ్ళేటప్పుడు మీ ఇంట్లో విలువైన వస్తువుల్ని అవి కొంచెం జాగ్రత్తగా, ఇంటి దగ్గర ఎవరన్నా విలువైన వస్తువులు ఒకసారి వెళ్తున్నప్పుడు ఫంక్షన్స్కి కానీ అలాంటప్పుడు మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళని పెట్టి వెళ్ళడం, అలాగే తప్పదనుకున్నప్పుడు ఆ ప్రాపర్టీని జాగ్రత్తగా వేరే ప్లేసుల్లో తెలిసిన వాళ్ళ దగ్గర, మీకు నమ్మకమైన వ్యక్తుల దగ్గర ఉంచడం, అలాంటి చర్యలు తీసుకోకపోతే లాక్ చేసినటువంటి ఇళ్లల్లో వీళ్ళు ఈజీగా బయట తాళం కప్ప కనపడతాను, ఇంట్లో ఎవరు లేరు అన్నటువంటి ఆలోచనతో అవి బ్రేక్ చేస్తున్నారు. మన బీట్లు అన్నీ తిరుగుతున్నాయి. బయట తాళం కప్ప కనపడేటట్టుగా మీరు వేసుకోకుండా బయట ఇనుప గ్రిల్లు వీటిలో మీరు వేస్తే లోపల సైడ్ వేసుకోండి. బయట వేస్తే ఇది ఒక సిగ్నల్ లాగా ఉంటుంది, ఇంట్లో ఎవరు లేరు, ఒక లైట్ కూడా లేకుండా చీకట్లో వెళ్ళిపోతుంటారు. ఒక చిన్న లైట్ అన్న చిన్న ప్రికాషన్ తీసుకోండి. ఇలాంటి దొంగలకి కొంత భయం ఉంటుంది ఇంట్లో ఎవరు ఉన్నారనేసి. సో చిన్న టెక్నిక్ ద్వారా ఇలాంటి అఫెన్సెస్ని మనం కంట్రోల్ చేయొచ్చు. నా పేరు గుమ్మడి నాగార్జునరావు. నేను కమ్మపాలెం కాకతీయ ఎక్స్టెన్షన్లో నివాసం ఉంటున్నాను. నేను 9వ తారీఖు రాత్రి 8 గంటల 10 నిమిషాల ప్రాంతంలో బంధువుల మ్యారేజ్కి మచ్చలబాలె కళ్యాణ మండపంలో వెళ్ళడం జరిగింది. దగ్గర బంధువు అవటం వల్ల లేట్ మ్యారేజ్, 11:30కి మ్యారేజ్ అయితే 2:10 దాకా అక్కడే ఉన్నాము. 2:10కి మేము ఇంటికి వచ్చేసరికి మెయిన్ డోర్ తీస్తుంది, అంటే బయట గేట్ తీస్తుంది, బండి లేదు. అప్పుడే నేను భయపడ్డాను. కారు దిగిన తర్వాత లోపలికి వెళ్తే సైడ్ డోర్ బ్రేక్ చేసి ఉంది. లోపలికి తొంగి చూసాము, లైట్లన్నీ వేసి ఉన్నాయి. లోపల డోర్ కూడా పగలగొట్టి ఉంది, తీసుంది. మాకు అనుమానం వచ్చాముడే 2 టౌన్ వెళ్ళాను. అక్కడే అప్పుడు జగదీష్ గారు సిఐ గారు ఉన్నారు. ఆయన ఒకటిన వాళ్ళ సిబ్బందితో పాటు నేరుగా ఇంటికి రావడం జరిగింది. ఆయన రాగానే లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళడంలోనే అన్ని తలుపులు తీసుకున్నాయి, బీరువాళ్ళు పగలగొట్టున్నాయి. 2 రూమ్లో గోల్డ్ మొత్తం తీసుకుపోయారు, క్యాష్ తీసుకుపోయారు, బయట బండి కూడా తీసుకుపోయారు. ఎమ్మడే సారు అన్నీ చెక్ చేసి క్లూ టీంని పిలిపించాడు. క్లూ టీం వచ్చారు, వాళ్ళతో ఎల్లుముద్దలు తీసుకోవడం. దాదాపు తెల్లారి 5:30-6 గంటల దాకా అందరూ ఉన్నారు. తర్వాత ఏఎస్పీ గారు శ్రీధర్ గారు వచ్చారు, తర్వాత డిఎస్పీ గారు వచ్చారు, వేరే అతను. తర్వాత అంతా వాళ్ళ టీం అంతా వచ్చారు, మొత్తం అన్నీ చెక్ చేసుకున్నారు, అన్నీ చేశారు. తర్వాత వాళ్ళ టీమ్స్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో అన్ని చోట్లకి టీంను పంపించడం జరిగింది. వితిన్ 24 అవర్స్లో కేసుని చేజ్ చేయడం జరిగింది. ఇది చాలా పోలీసు వారికి చాలా అభినందనలు. ఎస్పీ గారు కొత్తగా రావడం వల్ల ఆయన బాగా చర్య తీసుకున్నట్టుగా తెలిసింది. బాగా
పోలీసు వారికి బాగా కృతజ్ఞతలు. సుమారు 45 లక్షల దాకా మొత్తం అమౌంట్ పోయింది. దాదాపు పోయిన మొత్తం రికవరీ చేశారు. ఒక వస్తువు కూడా మాకేం మిస్ కాలేదు, మొత్తం దొరికింది. నాగభైరవ రచనలు సమాజానికి దిక్సూచికలు అని అన్న నల్లూరి వెంకటేశ్వర్లు అన్నారు. నాగభైరవ పురస్కార ప్రధాన ఉత్సవం 2024 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాగభైరవ కోటేశ్వరరావు సాహిత్య రంగానికి చేసిన సేవలు నిరుపమానం అని నల్లూరి అన్నారు. వందలాది మంది శిష్యులను తయారు చేసి ప్రకాశం జిల్లా సాహిత్య రంగానికి పెద్ద దిక్కయ్యారన్నారు. ఆయన పేరున పురస్కారాలు ఇస్తూ నాగభైరవ సాహిత్య పరంపరను కొనసాగించడం అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సాహిత్య అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం పలువురికి నాగభైరవ పురస్కారాలు ప్రదానం చేశారు. కార్యక్రమానికి సింహాద్రి జ్యోతిర్మయి అధ్యక్షత వహించారు. డాక్టర్ బీరం సుందర్రావు, డాక్టర్ వై కృష్ణారావులకు నాగభైరవ పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో నాగభైరవ కళాపీఠం అధ్యక్షులు నాగభైరవ ఆదినారాయణ, డాక్టర్ బూసిరిపల్లి వెంకటేశ్వర్లు, తేళ్ల అరుణ, డాక్టర్ జక్కంపూడి సీతారామరాజు, డాక్టర్ నూనె అంకమరావు, కుర్ర ప్రసాద్ బాబు, పలువురు కవులు, కళాకారులు పాల్గొన్నారు. దయానందం గారు, దారా రామనాథ శాస్త్రి గారు, కేవూరి జాన్ గారు, వీళ్ళందరూ కలిసి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుండేవాడు. అందువల్ల అలాంటి పరీక్షలు మళ్ళీ మనం తీసుకురావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. కోటేశ్వరరావు గారు నిర్వహించిన కార్యక్రమం నాకు బాగా గుర్తుంది. నేను చిన్నప్పుడు దాదాపు 60 సంవత్సరాల క్రితం అండి. తెలుగులో ప్రముఖులైనటువంటి సభలందరినీ నా అనుభవం రక్షించాడు. అది ఏదో సందర్భం నాకు గుర్తులేదు. 2018లో నాగభైరవ సాహిత్య పీఠం ప్రారంభమైన తర్వాత 2019 నుంచి మేము సాహిత్య పురస్కారం ఏర్పాటు చేసి ప్రదానం చేయాలి అని భావించాము. ఇది కేవలం మా కుటుంబం వరకే మేము నిర్వహించాలి అని అనుకుని ఆ విధంగా ప్రారంభం చేసి ఏదో ఒక కవితా ప్రక్రియలో ముద్రితమైనటువంటి గ్రంథాలను ఆహ్వానించి ఆ వచ్చినటువంటి గ్రంథాల్లో ఉత్తమమైనటువంటి వాటికి ప్రథమ ద్వితీయ బహుమతులు 10,000, 5,000 చొప్పున ఇవ్వాలి అని మా కుటుంబమే ఇవ్వాలి అని చెప్పి మేము నిర్ణయం చేసుకొని 2019లో ప్రారంభం చేశాం. 2019 నుంచి ఆ సంవత్సరం కళా పురస్కారం, సాహిత్య పురస్కారంతో పాటు కళా పురస్కారం, ఆత్మీయ పురస్కారం లేదు. ఒక పురస్కారమే మేము అనౌన్స్ చేశాం. అయితే ఆ సంవత్సరం కవిత్వానికి మేము ఇవ్వాలనుకున్నాము. ఆ కవిత్వానికి హైమవతి గారు అని చెప్పి ఆమె రాసినటువంటి పుస్తకానికి ప్రైజ్ వచ్చింది. ఆ సంవత్సరం 10,000 రూపాయలు ఇచ్చాము. అట్లాగే 4 సంవత్సరాల నుంచి మేము కళా పురస్కారం కూడా ప్రారంభం చేశాము. అందులో మొట్టమొదటిదానికి జరుగుల రామారావు గారు అనేటువంటి ఆయనకి, తర్వాత నాయుడు గోపి గారికి, మూడవది బిఎడి కృష్ణయ్య గారికి, ఈ సంవత్సరం వైఎస్ కృష్ణేశ్వరరావు గారికి ఈ కళా పురస్కారం ఇవ్వడం అనేటువంటిది జరుగుతున్నది. మొట్టమొదటిసారిగా స్త్రీవాద రచయిత పాత్రని పరిచయం చేసేటప్పుడు నువ్వైతే బాగుంటుందట, నువ్వు నటించాలి అని చెప్పి అన్నప్పుడు చాలా సంతోషపడ్డాను. నాతోటే స్త్రీవాద రచయిత పాత్ర మొదలైంది. 1996 సంవత్సరంలో హైదరాబాద్లో 96 హైదరాబాద్లో జరిగినటువంటి ప్రపంచ తెలుగు మహాసభలో మొట్టమొదటిసారిగా నేను స్త్రీవాద రచయితగా పాల్గొన్నాను. నా పేరుతోటే మొదలైంది. అరుణ అని చెప్పనే పెడతాను. తర్వాత శిరీష నామకరణం చేయడం జరిగింది. అక్కడైతే నా పేరు అరుణ అని పేరు. ఇలా ఆయనతో అలా పరిచయం అయిన తర్వాత ఆయనకి నాకు ఒక చిన్న ఇది జరిగేది. ఎప్పుడంటే నేను ఒక కవిత చదివిదాన్ని సభలో. అదేంటంటే ఒరే కన్నా, నాడు అన్నం తినక ఏడిపించావు, నేను అన్నం పెట్టక ఏడిపిస్తున్నావురా. ఆ మాట అనుకుని వెంటనే ఆయన వాడు నాడు శిశువు నేడు పశువు అని చెప్పని అనేవాడు అన్నాడు. అట్లా అలాంటివి చాలా చాలా ఉండేవి. తర్వాత మేము అన్నిటికంటే మించి ఆయనతో కలిసి చేసిన ప్రయాణాలు అనేటువంటివి జీవితంలో గొప్ప మధురాలు. అప్పుడప్పుడే గురువు
దోపిడీ నరకలు నడుస్తున్న కవులు సైతం వేలు పట్టి వెన్ను తట్టి మరి వారిని ప్రోత్సహించే ఏకైక కవి జాతీయ కవి డాక్టర్ నాగభైరవ కొడుతారని చెప్పడానికి నేనేమాత్రం సందేహించట్లేదు. అదేవిధంగా ఆయన నేను వృత్తిపరంగా టైప్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న సందర్భంలో నా దగ్గరికి ఆయన 2 పేజీల టైప్ కోసం తెలుగు టైప్ కోసం రావడం జరిగింది. ఆ 2 పేజీల టైప్ చేసిన తర్వాత చాలా బాగా చక్కగా చేశారని చెప్పి దాదాపు 5 ఏళ్ల కిందటి మాట ఇది. ఆ తర్వాత ఆయన 9 రోజుల్లో అక్షరాభిషేకం అనే పుస్తకాన్ని వేసిన జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులు అభ్యున్నతి కోసం స్వీకారం పేరుతో ఒక బృహత్తర కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని కలెక్టర్ తమీం అన్సారియా పేర్కొన్నారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ తమీం అన్సారియా జిల్లాలోని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమం అమలులో భాగంగా సంబంధిత శాఖల అధికారులు వివిధ కార్పొరేట్ సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. పేద వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. సామాజిక బాధ్యతతో కార్పొరేట్ సంస్థలు కూడా తమ వంతు సహకారం అందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. అందులో భాగంగా ప్రకాశం జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థుల అభ్యున్నతి కోసం స్వీకారం పేరుతో ఒక బృహత్తర కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో భాగంగా సామాజికం బాధ్యతతో ముందుకు వచ్చి సంక్షేమ వసతి గృహాల్లో కనీస మౌలిక వసతులు కల్పించేందుకు సాంఘిక సంక్షేమ హాస్టళ్లను దత్తత తీసుకోవాలని ఈ సందర్భంగా కార్పొరేట్ సంస్థల ప్రతినిధులను కలెక్టర్ కోరారు. మంచి వాతావరణంలో అణగారిన వర్గాల పిల్లలకు సంక్షేమ వసతి గృహాల్లో మెరుగైన విద్యను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. స్వీకారం కార్యక్రమం ద్వారా ఎవరైనా ఏదైనా సాంఘిక సంక్షేమ వసతి గృహాలను దత్తత తీసుకుని విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమం భవిష్యత్తు తరం వారిని ప్రభావితం చేస్తుందని, నైతికతతో పెరుగుతుందని కలెక్టర్ వివరించారు. జిల్లాలోని 41 ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు తయారు చేయడం జరిగిందని, సామాజిక బాధ్యతతో కార్పొరేట్ సంస్థలు ముందుకు వచ్చి సాంఘిక సంక్షేమ హాస్టళ్లను దత్తత తీసుకోవాలని అన్నారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మానాయక్, మైన్స్ డీడీ జగన్నాథరావు, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి అంజనా, జిల్లాలోని వివిధ గ్రానైట్ పరిశ్రమల యజమానులు, ప్రతినిధులు, హ్యాచరీస్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. హాస్టల్స్ ని మనం ఇప్పుడు ఫోకస్ చేస్తున్నాము. ఇక్కడ ఇన్ జనరల్ వి ఆర్ స్టార్టింగ్ విత్ సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్స్ ని ఐడెంటిఫై చేసి వారికి మనం ఒక రిక్వైర్మెంట్ అనాలిసిస్ అనేది చేసాము. ప్రతి ఒక్క హాస్టల్ కూడా ఏమేమి అక్కడ కావాలి, అక్కడ టాయిలెట్ ఫెసిలిటీస్, అక్కడ రూమ్స్, డ్రైనేజ్, ఇవి అన్ని కూడా మనం రిక్వైర్మెంట్ అనాలిసిస్ చేసి దానికి ఎంత అమౌంట్ కావాలి అనేది ఒక ఎస్టిమేట్ తయారు చేశాము. సో దానికి we have listed హాస్టల్ వైజ్ ఎంత అమౌంట్ ఒక టెంటేటివ్ ఎస్టిమేట్ చేసి ఇప్పుడు మనం పెట్టుకున్నాము. దీంట్లో ఆల్రెడీ ఒక ఇప్పుడు డీడీ మైన్స్ గా చెప్పినట్టు ఇక్కడ ఒక 3-4 పెద్ద అమౌంట్, ఒక 2 crores 3 crores ఉన్నది డిఎంఎఫ్ ఫండ్ నుంచే మనము ఇక్కడ చేస్తాం. తర్వాత ఒక 15 to 16 హాస్టల్స్ ఉన్నది కూడా ఆల్రెడీ దానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకుని అండర్ డిఎంఎఫ్ చేస్తున్నాం. మిగతా ఉన్న హాస్టల్స్ ఒక కొన్ని హాస్టల్స్ 5 to 6 lakhs, కొన్ని హాస్టల్స్ 9 to 10 lakhs అటువంటి ఉన్నది మాత్రం ఇప్పుడు లిస్ట్ అవుట్ చేసి మీ అందరినీ కూడా పిలిచి మీ ద్వారా ఒక కార్పొరేట్ సిఎస్ఆర్ కింద మీ అందరూ కూడా ఇది మన డిస్ట్రిక్ట్ కాబట్టి ఇక్కడ ఉన్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఇప్పుడు మన ప్రకాశం డిస్ట్రిక్ట్ ని సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ 20 హాస్టల్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు నేను ఫీల్డ్ రెసిప్ట్ కు వెళ్తున్నప్పుడు అక్కడ చూస్తే ఎస్పెషల్లీ ఇప్పుడు వెస్టర్న్ ప్రకాశం మనకు వైపాలెం, పుల్లల చెరువు, గిద్దలూరు, దొర్నాల అక్కడికి వెళ్ళి చూస్తే లిటరలీ వాటితో ఇంట్రాక్ట్ అయినప్పుడు ఆ పిల్లలు ట్రైబల్ స్టూడెంట్స్ అంటే అంత టాలెంట్ గా ఉన్నారు. వీఆర్ సోలీ డిపెండెంట్ ఆన్ దిస్ హాస్టల్. సంబంధిత డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ వారికి అక్కడికి పంపించి ఆ డిపార్ట్మెంట్స్ వారి ద్వారా ఎస్టిమేషన్ సేవించి అక్కడ కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ ఆఫ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫైండింగ్ చేసి ఎస్టిమేట్ చేసి మరి అవి ఫోటోస్తో సహా ఏ రోజు ఎప్పుడు తీశారో అలాగా తీపించి ఎస్టిమేషన్ చేసిన తర్వాత మరి ఈ రోజు ఈ స్వీకారం బ్యూటిఫుల్ ఫార్ ప్రకాశం అనేటువంటి మంచి కాన్సెప్ట్ తో మేడం గారు ఈరోజు మీటింగ్ కండక్ట్ చేయాలని చెప్పేసి
ఏపీయు డబ్ల్యూజే 67వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఒంగోలు నగరంలోనే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గుడ్ న్యూస్ బ్లైండ్ స్కూల్లోనే అనాథ పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం సాధించడంలో గత 6.5 దశాబ్దాలకు పైగా రాజీలేని పోరాటం సాగిస్తూ ముందుకు వెళుతున్న సంఘం ఏపీడబ్ల్యూజే అనే వక్తలు తెలిపారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ సురేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి డి కనకయ్య, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు వెంకట్రావు, కార్యదర్శి శంకర్, ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు, ఐజేయు కౌన్సిల్ సభ్యులు శ్రీనివాసరావు, ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ఏపీయూడబ్ల్యూజే వైస్ ప్రెసిడెంట్ హిఫ్తేకర్ బాషా, సీనియర్ ఫోటోగ్రాఫర్ యూనియన్ నాయకులు సర్వేశ్వరరావు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. చూస్తూ ఉంటాము. కానీ ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం ఈ ముందు ఏపీయూడబ్ల్యూసీ అనే యూనియన్ సంస్థ జర్నలిస్ట్ కోసం పోరాటం చేసే సంస్థ మన మధ్యలోకి వచ్చి ఇక్కడ బర్త్డే జన్మదినం ఏపీయూడబ్ల్యూసీ సంబంధించి జన్మదినం జరుపుకుంటున్నందుకు మా గుడ్ న్యూస్ అందరి పాఠశాల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మధ్య ఖమ్మం జిల్లా గోంగూర సాంబారు పెరుగు చెట్టు అన్నీ ఉన్నాయి. బాగా చదవండి, మంచిగా నేర్చుకోవాలి. సమస్యలు ఉంటే సార్ చెప్పండి. ఏపీడబ్ల్యూజే 67వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు రోడ్ల మీదకి వచ్చి అనాథ పిల్లలకి స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లోనూ అన్నిటికీ సేవా కార్యక్రమాల్లో జర్నలిస్టులు ఈ రోజున అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే తెలుగు 2 రాష్ట్రాల్లో జర్నలిస్టులు ఎదుర్కొన్న సమస్యల పరిష్కారం కోసం 67 సంవత్సరాల క్రితం ఏర్పడిన ఏపీయూడబ్ల్యూజే ఆర్గనైజేషన్ ఈరోజు రాష్ట్రంలో పనిచేస్తున్న అనేక మంది జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో అనేక విజయాలు సాధించాము. దానిలో ఫలితంగానే ఈ రోజున జర్నలిస్టులు ఆర్టీసీ బస్సులు బస్సు పాస్ కోసం కానీ, ప్రభుత్వం నుండి పొందే హెల్త్ కార్డ్స్ కానీ, అదేవిధంగా అక్రిడేషన్ కార్డులు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, రైల్వే పాసులు కానీ, ఈ మొత్తం జర్నలిస్టులు మేము సాధించుకున్నామంటే అది ఏపీడబ్ల్యూజే పోరాట ఫలితంగానే అనేక సమస్యలు సాధించుకోగలిగాం. అయినా కూడా ఇంకా అనేక సమస్యలు జర్నలిస్టులు అపస్కృతంగా పెండింగ్లో ఉన్నాయి. వాటి పరిష్కారం కోసం కూడా ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వం దృష్టి కూడా జర్నలిస్టులు ఎదుర్కొన్న సమస్యలను మేము తీసుకెళ్ళడం జరిగింది. ముఖ్యంగా జర్నలిస్టులకి ఆరోగ్యపరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హెల్త్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా అక్రిడేషన్స్ జారీలో కూడా గత ప్రభుత్వంలో కొంచెం అలసత్వం జరిగింది. ఇంకా అనేక మంది జర్నలిస్టులు అర్హులైన వాళ్ళు అక్రిడేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా అనేక మంది కొత్త జర్నలిస్టులు వస్తున్నారు. వీళ్ళందరూ ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అదేవిధంగా హెల్త్ స్కీమ్స్ ఇవ్వాలని, అటాక్స్ కమిటీలో జర్నలిస్టులకు ప్రాధాన్యత కల్పించాలని 2 ప్రభుత్వాలు స్థానికంగా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తారని ఆశిస్తూ ఉన్నాం. ఒకవేళ పరిష్కరించకపోతే జర్నలిస్టుల సమస్యలపై ఉద్యమం చేయడానికి కూడా ఏపీడబ్ల్యూజే సిద్ధంగా ఉందని చెప్పేసి మేము కోరుకుంటూ, ఈ ఏపీడబ్ల్యూజే ఏర్పాటు జరిగి 67 సంవత్సరాలు అవుతుంది. 35 మంది సభ్యులతో ఏర్పాటైన ఏపీడబ్ల్యూజే సంస్థ వేలాదిగా ఇప్పుడు సభ్యత్వం కలిగి ఉన్న ఒక ముఖ్యమైన ప్రాధాన్యత కలిగిన జర్నలిస్ట్ సంస్థగా ఉభయ రాష్ట్రాల్లో ఏపీడబ్ల్యూజే ఉండటం గర్వకారణంగా భావిస్తున్నాం. ఈ సంస్థలో ఈ యూనియన్లో మేము పనిచేయటం కూడా గొప్పగా భావిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మళ్ళీ ఎన్నో ముందుకు తీసుకెళ్తామని, అదేవిధంగా ఈ బ్లైండ్ స్కూల్ మినిస్ట్రీస్ పిల్లలకి ఎలాంటి అవసరం వచ్చినా, ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా ఏపీడబ్ల్యూజే ముందు వరుసలో ఉండి మా వంతు కర్తవ్యంగా మేము బాధ్యత తీసుకుంటామని తెలియపరుస్తూ, నగరంలోని కొత్త కూరగాయల మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఏ కూరగాయ ధర చూసినా కిలో 50 రూపాయలు పైన పలుకుతూ మధ్యతరగతి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి.
500 రూపాయలు తీసుకెళ్తే సంచికి సగం కూడా నిండని పరిస్థితి నెలకొందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిలో బీరకాయ 60 రూపాయలు, ఉల్లిగడ్డ 50 రూపాయలు, క్యారెట్ 60 రూపాయలు, వంకాయ 60 రూపాయలు, పచ్చిమిర్చి 60 రూపాయలు, టమోటా 30, బీట్రూట్ 60, మునక్కాయలు 120, బీన్స్ 120 రూపాయలుగా ఉన్నాయి. ఆకుకూరలు మాత్రమే కొంచెం అందుబాటులో ఉన్నాయని 500 రూపాయలతో కొనుగోలు చేసిన కూరగాయలు ఒక కుటుంబానికి వారం రోజులకు రావడం లేదని సామాన్యులు వాపోతున్నారు. కొంతమంది వ్యాపారులు కృత్రిమంగా ధరలు పెరిగేలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కూరగాయల ధరలను తగ్గించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల సందర్భంగా ఏడుగుర్లపాడులోని హర్షిని కాలేజీలో విద్యార్థులు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. హర్షిని విద్యా సంస్థల చైర్మన్ రవికుమార్, చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అడుసుమల్లి వెంకట్రావు మొక్కలు నాటారు. కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు. ఒంగోలు నగరంలోని శ్రీ బాపూజీ వాణిజ్య సముదాయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని వరలక్ష్మి వ్రతాన్ని భక్తి ప్రపత్తుల నడుమ వేడుకగా జరిపించారు. కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు ఆలయ ఆవరణలో చూడచక్కని వేదిక ఏర్పాటు చేసి శ్రీ భూ సమేత శ్రీనివాసుని ఉత్సవ మూర్తులను కొలువు తీర్చారు. అనంతరం అర్చక స్వాములు విశేష సంఖ్యలో తరలివచ్చిన మహిళల సమక్షంలో వరలక్ష్మి వ్రతాన్ని శ్రద్ధగా జరిపించారు. పూజా బ్రహ్మ పవిత్రేణ పూజా సూరదస్య రశ్మిభిః పరమాత్రజా తనవావృధాననతే మహిత్తరందశ్రవంతి ఉభేతే విత్మరకసే పృథివ్యా విష్ణు భాగ్యం సమర్పయామి. పుంసాం మోహన వినివాసాయ మంగళం లక్ష్మీ సవిభ్రమాలోక సభ్రౌందర్య సంపదాం సర్వదే దదాం తదా సమ్మోహనాయాస్తు రాగోమి అధా प्रतिमा ओम महालक्ष्मी विश्वदस्तमरुष्पां हरिः ओम गोक्षीरे तेनाहं मधु इदं विष्णुर्विचक्रमे त्रेधान शर्करान् लसत्कर्मणाय नमः कर्मणोपदासः भवन्ति या पृथिवी पयदं तं दृत्रास्तानाद्योपलमोदो निधत्ता यदस्तं प्रगति योजतिस्तस्मादापो इन्द्रो वस्तिक्तभर्तिवेस्तस्मात् वारनामधिभूतं स्वामिने नमः ध्यायामि निरुपमगणसन्धरं वाद्यं समर्पयामि श्रिये नमः वाद्यं समर्पयेत्तरस्तामिने नमः आददामि हरण्ये नमः. కనిగిరి పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా నిర్వహించిన సామూహిక పూజలు నిర్వహించారు. పూజలో పాల్గొన్న మహిళలకు దేవస్థానం తరపున పూజా వస్తువులు ప్రసాదాలను అందజేశారు. ఆలయ అర్చకులు వంశీ విశేషంగా తరలివచ్చిన భక్తులతో పూజా కైంకర్యాలను జరిపించారు. కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు కుందూరు తిరుపతి రెడ్డి, ఉపాధ్యక్షులు మారెళ్ల ఉమాకాంత్, ప్రధాన కార్యదర్శి కొప్పరపు సత్యాలు, కోశాధికారి తాళూరి రామసుబ్బయ్య, సహాయ కార్యదర్శులు సాధు శలపతిరావు, సింగరాజు మాలకొండేశ్వరరావు, ఉప్పాల సుబ్బారావు, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఆవాహయామి హే వస్మనీం
శ్రీ సత్య న్యూస్లో నేటి మాట, కష్టం వచ్చిందని ఆగిపోకూడదు, ఎదుటి వాళ్లకు కష్టం వచ్చినప్పుడు ఆనందపడకూడదు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బుల్టన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.